హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం మన జాంగో ప్రాజెక్ట్లో టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లాస్ట్ లెక్చర్ వరకు మనం ఏం చేసామంటే మన అప్లికేషన్లో యూజర్కి ఏదైనా అవుట్పుట్ చూపించాలి అంటే హెచ్టిటిపి రెస్పాన్స్ ద్వారా చూపించాం కదండి. కాకపోతే ఆ హెచ్టిటిపి రెస్పాన్స్ ద్వారా మనం ఏం చేయగలము, సింపుల్ టెక్స్ట్ని మాత్రమే చూపించగలము. దాంతోపాటు చిన్న HTML ట్యాగ్స్ని కూడా మనం చూపించగలం. H1 H2 ఇలాంటి కొన్ని ట్యాగ్స్ని మనం చెక్ చేసాం. కానీ ప్రాజెక్ట్లో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలా సింపుల్ టెక్స్ట్నే మనం అవుట్పుట్గా చూపించాం కదా. సో కంప్లీట్ HTML ఫైల్స్ ఉంటుంది, అందులో ట్యాగ్స్ ఉంటాయి, లిస్ట్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఇంకా చాలా HTML ట్యాగ్స్ ఉంటాయి. అలాంటి HTML ట్యాగ్స్ అన్నిటినీ ఇక్కడ హెచ్టిటిపి రెస్పాన్స్ ద్వారా డబల్ కోట్స్లో రాయటం అనేది అంత కంఫర్టబుల్ ఎఫిషియెంట్ సొల్యూషన్ కాదు, అంతేనా. సో దాంతోపాటు మనం డైనమిక్గా కొన్ని వాల్యూస్ని రెస్పాన్స్లో ఇంక్లూడ్ చేసి వాటిని కూడా కలిపి రెస్పాన్స్ చూపించాల్సి వస్తుంది. ఓకే, సో ప్రాజెక్ట్లో మనం ముందుకెళ్తున్న కొద్దీ కేవలం హెచ్టిటిపి రెస్పాన్స్తో మనం దాన్ని మేనేజ్ చేయలేమన్నమాట. రెస్పాన్సెస్ని మనం చూపించలేం. కాబట్టి మనకి MVT ప్యాటర్న్లో టెంప్లెట్ అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, సో టెంప్లెట్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే హెచ్టిటిపి రెస్పాన్స్లో మనం యూజర్కి రెస్పాన్స్ చూపిస్తున్నామో దాన్ని ముందే ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, సో ముందే HTML ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాము. యాడ్ అడ్మిషన్ కోసం యూజర్ రిక్వెస్ట్ చేస్తే దానికి ఒక రెస్పాన్స్ చూపించాలి కాబట్టి దానికి ఒక టెంప్లెట్ HTML ఫైల్. అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్ కోసం యూజర్ రిక్వెస్ట్ చేస్తే సో దానికి ఒక అవుట్పుట్ చూపించాలి, దానికోసం ఒక సపరేట్ HTML ఫైల్, ఒక టెంప్లెట్. ఓకే, సో అలాగే యూజర్ ఫైనాన్స్ రిపోర్ట్ చూడాలి అని అనుకుంటే సో ఫైనాన్స్ రిపోర్ట్ కోసం ఒక సపరేట్ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి, ఒక సపరేట్ HTML ఫైల్ టెంప్లెట్ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే యూజర్ ఫీ డ్యూస్ రిపోర్ట్ చూడాలి అనుకుంటే సో దానికోసం ఒక ఫిక్స్డ్ టెంప్లెట్ HTML ఫైల్ని క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా యూజర్ అడిగే ప్రతి యాక్షన్కి కూడా, యూజర్ రిక్వెస్ట్ చేసే ప్రతి యాక్షన్కి కూడా ఒక వ్యూ అనేది ఎలాగైతే ఉంటుందో ఆ వ్యూ పెర్ఫామ్ అయిన తర్వాత దానికి ఒక అవుట్పుట్ చూపించాలి కదా యూజర్కి. ఆ అవుట్పుట్ అనేది సో ప్రతి వ్యూకి కూడా మనం ఒక టెంప్లెట్ రెడీగా చేసి పెట్టుకుంటాము. సో యూజర్ ఎప్పుడైతే ఒక URLకి రిక్వెస్ట్ పెడుతున్నాడో ఆ URL అనేది వ్యూకి వస్తుంది. ఈ వ్యూ ఏమో ఏమేమి యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలో అవన్నీ పెర్ఫామ్ చేసిన తర్వాత లాస్ట్కి ఈ వ్యూ ఏ టెంప్లెట్తో అయితే లింక్ చేయబడిందో ఆ టెంప్లెట్ని తెచ్చుకొని దాన్నే అవుట్పుట్గా యూజర్కి చూపిస్తుంది. అలా చూపించడం వల్ల మనం ఏంటంటే ఈ రెస్పాన్స్ని, వ్యూని, ఈ రెండింటినీ కూడా సపరేట్ చేయగలిగాం అనమాట. సో లేదంటే వ్యూ ఎక్కడ ఉందో అక్కడే రెస్పాన్స్ కూడా రాయాల్సి వచ్చేది. దాన్ని హెచ్టిటిపి రెస్పాన్స్లో రాయటం వల్ల అంతా ఒకే దగ్గర ఉండిపోవటం వల్ల మనకి రీడబిలిటీ కానీ, అండర్స్టాండబిలిటీ కానీ, మెయింటెనెన్స్ కానీ కాంప్లెక్స్ అయిపోతుందన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం దీన్ని సపరేట్ చేసామో హెచ్టిటిపి రెస్పాన్స్ ఇక్కడ ఇవ్వకుండా అవుట్పుట్ ఏం చూపించాలో దాన్ని సపరేట్గా ఒక టెంప్లెట్ HTMLs క్రియేట్ చేసుకొని అవి వీటితో లింక్ చేసుకొని ఆ విధంగా మనం మేనేజ్ చేస్తే ఏమవుతుందంటే నువ్వు వ్యూలో ఏదైనా అప్డేట్ చేయాలంటే వ్యూస్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకుంటావు, లేదు టెంప్లెట్లో ఏదైనా అప్డేట్ చేయాలంటే టెంప్లెట్స్ ఓపెన్ చేసి అప్డేట్ చేసుకుంటావు. సో నీకు అప్డేషన్స్ కూడా, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇలాంటి టెంప్లెట్స్ని హెచ్టిటిపి రెస్పాన్స్ తీసేసి టెంప్లెట్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, ఆ టెంప్లెట్స్ క్రియేట్ చేయడానికి ఏమైనా ప్రొసీజర్ ఉందా? ఉంటే అందులో స్టెప్స్ ఏంటి? ఓకే, సో మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆ టెంప్లెట్స్ని, ఈచ్ టెంప్లెట్ని ఒక వ్యూతో ఎలా లింక్ చేయాలి, ఆ విధంగా ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలి అనేది ఈ లెక్చర్లో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన జాంగో ప్రాజెక్ట్లో టెంప్లెట్స్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం నేర్చుకున్నాము, ఒక జాంగో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది నేర్చుకొని స్కూల్ యాప్ అనే ఒక ప్రాజెక్ట్ చేశాము. ఓకే, సో చేసిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అండర్లో అప్లికేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు అని నేర్చుకున్నాము. సో 2 అప్లికేషన్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది, అడ్మిషన్స్ అని అలాగే ఫైనాన్స్ అని. ఓకే, సో అప్లికేషన్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఏంటంటే వ్యూస్, అప్లికేషన్ వైజ్గా వ్యూస్ ఉంటాయని నేర్చుకున్నాము. ఓకే, సో ఈ వ్యూస్ని URLsతో మ్యాప్ చేయాలి అని నేర్చుకున్నాము. స్టార్టింగ్ లెక్చర్స్లో ఒకే ఒక urls.pyతో అన్ని మ్యాపింగ్స్ ఒకే ఫైల్లో రాయడం నేర్చుకున్నాము. రీసెంట్ లెక్చర్లో మనం ఏం నేర్చుకున్నాము, అప్లికేషన్ వైజ్గా URLs దేనికి అవి సపరేట్ అవుట్ చేసేసి
జస్ట్ ఆ అప్లికేషన్ వైజ్ యూఆర్ఎల్స్ ఫైల్స్ని ఇక్కడ మ్యాపింగ్ చేయడం కూడా నేర్చుకున్నాము. ఆ విధంగా మనం ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలో కూడా చూసాము. ఓకే, సో ఇక్కడ కేవలం అప్లికేషన్ వైజ్ యూఆర్ఎల్ ఫైల్ ఏది ఉందో దానికే మ్యాపింగ్ చేస్తాము మెయిన్ ప్రాజెక్ట్ urls.pyలో. ఓకే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిషన్స్లో ఉండే urls.pyకి వెళ్తే అడ్మిషన్స్ అప్లికేషన్లో ఉండే మ్యాపింగ్స్ అన్నీ అక్కడ రాసాము. అలాగే ఫైనాన్స్లో ఉండే urls.py ఓపెన్ చేస్తే ఫైనాన్స్లో ఉండే మ్యాపింగ్స్ అన్నీ కూడా ఇక్కడ రాసాము. సో అలా దేనికి అవి సపరేట్ అవుట్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా మనం చూసాము. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏదైతే మన urls.pyకి మ్యాపింగ్ ఉందో ఫస్ట్ అది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ లోపల యూఆర్ఎల్స్లో ఏది ఉందో అది ఇవ్వాలి అని చెప్పి మనం రన్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మరొకసారి ఆ వీడియోస్ చూసిన తర్వాత టెంప్లెట్స్ వీడియో చూడండి, ఎందుకంటే దానికి ఇది కంటిన్యూషన్ కాబట్టి. ఓకేనా, రైట్. సో ఇది ఎలా రన్ చేయాలో కూడా మనం చూసాం కదా. ఏం చేసాం మనం? సో సర్వర్ స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలండి, మన లోకల్ హోస్ట్ అని చెప్పి 8000. ఓకే, సో న్యూ ఏడిఎం అంటే మనకి వర్క్ అవ్వదు అని కూడా చూసాం. ఎందుకు? సో డైరెక్ట్గా మనం యూఆర్ఎల్ ఇచ్చేయకూడదు, డైరెక్ట్గా న్యూ ఏడిఎం అని ఇచ్చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ వైజ్ మ్యాపింగ్స్లో ఇవి ఉన్నాయి కాబట్టి ముందు మనం ఏమనుకున్నాం, సో ముందు ఆ ఫైల్కి రీచ్ అవ్వాలంటే ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో అది ఇవ్వాలని నేర్చుకున్నాం కదా. రైట్. సో ఎలా రన్ చేసామైతే దాన్ని AD/ అని అన్నాం అనుకోండి. సో ఏడీలో ఉండే urls.pyకి వెళ్తుంది, అది మనకి రన్ అవ్వటం అనేది జరుగుతుంది. ఇలా మనం చూసాం. ఓకే, సో ఈ అవుట్పుట్ ఎక్కడి నుండి వస్తుంది మనకి? దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్స్ వ్యూ అని చెప్పి వెల్కమ్ టు మై స్కూల్ యాప్ అని చెప్పి ఎక్కడి నుండి వస్తుందండి? ఎక్కడి నుండి వస్తుంది? అడ్మిషన్స్లో ఉండే వ్యూ నుండి వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్స్ వ్యూ అని చెప్పి సో వెల్కమ్ టు మై స్కూల్ యాప్ అని చెప్పి మనకు రావటం అనేది జరుగుతుంది. అంటే మనకి యూజర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే యూఆర్ఎల్ టైప్ చేస్తాడు. సో యూఆర్ఎల్ టైప్ చేసి రిక్వెస్ట్ మనకు పంపిస్తాడు. సో వెంటనే మనం ఏం చేయాలంటే సో /AD/newADM అంటున్నాడు. సో ముందు /AD అంటే ఏంటి అది తెలుసుకోవాలి అంటే ప్రాజెక్ట్ లెవెల్లో urls.py ఓపెన్ చేస్తే AD అన్నది ఏంటో తెలుస్తుంది. AD అన్నది అడ్మిషన్స్లో ఉండే యూఆర్ఎల్స్. సో వెంటనే అడ్మిషన్స్లో ఉండే యూఆర్ఎల్కి వెళ్తుంది. సో ఏడీలో ఉండే న్యూ ఏడిఎం, సో న్యూ ఏడిఎం అన్నాడు. సో న్యూ ఏడిఎం అనేది దేనికి మ్యాప్ అవుతుందంట? యాడ్ అడ్మిషన్ అనే వ్యూకి మ్యాప్ అవుతుంది. సో వ్యూస్లో యాడ్ అడ్మిషన్ అనేది ఎక్కడుందో చూసుకుంటాడు. సో చూసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. సో ఇందులో ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయిన తర్వాత లాస్ట్కి మనం ఏం చేసాము, ఒక చిన్న రెస్పాన్స్ పంపించాం. యూజర్కి అవుట్పుట్ చూపించాలనుకునే రెస్పాన్స్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ని HTTP రెస్పాన్స్ రూపంలో పంపించాం. సో ఇప్పుడు ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళబోతున్నాం అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నువ్వు యాడ్ అడ్మిషన్ అని చెప్పి యూజర్ రిక్వెస్ట్ చేయగానే నువ్వు ఇలా సింపుల్ టెక్స్ట్ చూపించావు కదా. మనం ఏ అప్లికేషన్ తీసుకున్నా, జీమెయిల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో ఏ వెబ్ అప్లికేషన్ తీసుకున్నా ఇంత సింపుల్గా టెక్స్ట్ ఉండదు కదండి. ఇమేజెస్ ఉంటాయి, మెనూస్ ఉంటాయి, లాగిన్ ఫామ్స్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, ఏమైనా వీడియోస్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. సో రకరకాల HTML ట్యాగ్స్ ఉంటాయి. అయితే అది కూడా మనం చెప్పాం. సో నువ్వు ఏదైతే HTML ట్యాగ్స్ రాయాలనుకుంటున్నావో అవన్నీ డబల్ కోట్స్ మధ్యలో రాసేసాయి, వర్క్ అయిపోద్ది అని చెప్తున్నాం. కానీ సో ఇప్పుడు జస్ట్ ఒక 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేయడానికే మనకి కోడింగ్ ఇంత వచ్చింది. అన్నీ కలిపి మొత్తం HTML కోడింగ్ అంతా ఈ మధ్యలోనే రాసేయాలంటే కుదురుతుందా? సో అది మన రీడబిలిటీని కూడా తగ్గించేస్తుంది, మన అండర్స్టాండబిలిటీని కూడా తగ్గించేస్తుంది. సో మనం ఏం చేయాలైతే ఇక్కడ డబల్ కోట్స్లో HTML రెస్పాన్స్ పంపించడం అన్నది అంత గుడ్ ఐడియా కాదు. కాబట్టి మనకి MVTలో మన MVT ప్యాటర్న్లో T అనేది ఉంది. సో T అంటే ఏంటి? MVTలో టెంప్లేట్స్. సో టెంప్లేట్స్ అంటే ఏంటి తెలుసా? ఈ HTML ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ముందే క్రియేట్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో యూజర్ అనేవాడు యాడ్ అడ్మిషన్ రిక్వెస్ట్ చేస్తే ఇది చూపిస్తాను, ఈ పేజ్ చూపిస్తాను అని దానికి ఒక HTML ఫైలు. ఓకే, అలాగే అడ్మిషన్ రిపోర్ట్ అని కొడితే దానికి ఒక HTML ఫైలు. ఏదైతే అవుట్పుట్ చూపించాలనుకుంటున్నామో
ముందే దీన్ని టెంప్లెట్గా క్రియేట్ చేసుకోమంటాడు అనమాట. సో అప్పుడు ఇక్కడ మనం HTML కోడ్ ఇవ్వవసరం లేదు. ఆ టెంప్లెట్ ఏది ఉందో అది ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది, సో ఇక్కడ మనం HTML కోడ్ రాయకుండా డైరెక్ట్గా టెంప్లెట్ నుండి అది అవుట్పుట్ని తీసుకుంటుంది. సో యాడ్ అడ్మిషన్కి నువ్వు ఏ టెంప్లెట్ లింక్ చేసావో ఆ టెంప్లెట్ అవుట్పుట్గా యూజర్కి చూపిస్తుంది. అడ్మిషన్స్ రిపోర్ట్ రిక్వెస్ట్ చేశాడనుకో, అప్పుడు ఇంకొక టెంప్లెట్ ముందే నువ్వు క్రియేట్ చేసి పెట్టుకుంటావు, ఆ టెంప్లెట్ ఇక్కడ లింక్ చేసేస్తావు ఈ వ్యూకి. అప్పుడు ఏమవుతుంది, సో యూజర్ ఎప్పుడైతే అడ్మిషన్ రిపోర్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాడో ఆ పర్టికులర్ టెంప్లెట్ని యూజర్కి చూపించేస్తావు. అర్థమవుతుందా? సో మనం రెస్పాన్స్ అంతా ఇక్కడ రాయకుండా ముందే మనం రెస్పాన్స్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి అది ఈజీగా ఉంటుంది, మెయింటైనబిలిటీ అండర్స్టాండబిలిటీ కూడా బాగుంటుంది అని చెప్పి మనకి MVT ప్యాటర్న్లో టెంప్లెట్స్కి స్థానం ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లెక్చర్లో టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూడబోతున్నాము. మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. సో దాన్ని ఫాలో అయితే వెరీ సింపుల్గానే మనం టెంప్లెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం టెంప్లెట్స్ కోసం ఒక ఫోల్డర్ సెటప్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో టెంప్లెట్స్ అన్ని ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకోవాలా? సో చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, దానికోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ ఫోల్డర్ క్రియేట్ చేయాలి? మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో. ఎక్కడైతే manage.py అది ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోనే మనం ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. సో దాన్ని నేను టెంప్లెట్స్ అంటున్నాను. ఓకే, సో టెంప్లెట్స్ అనే నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నా పర్పస్ ఏంటంటే ఈ స్కూల్ యాప్ అన్న ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్ని టెంప్లెట్స్ ఉంటాయో అన్ని టెంప్లెట్స్ కూడా ఈ టెంప్లెట్స్ ఫోల్డర్లో పెట్టబోతున్నాను అనమాట. సో దానికోసం నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. సో ఆ తర్వాత ఇక్కడ కూడా యాక్చువల్గా మన ప్రాజెక్ట్లో 2 అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఒకటి అడ్మిషన్స్ అని, ఒకటి ఫైనాన్స్ అని. సో అడ్మిషన్కి సంబంధించిన టెంప్లెట్స్ ఉంటాయి, ఫైనాన్స్కి సంబంధించిన టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో అన్ని టెంప్లెట్స్ ఈ టెంప్లెట్ ఫోల్డర్లోనే పెట్టేయడం కన్నా మనకి ది బెస్ట్ థింగ్ ఏంటంటే దానికి సపరేట్ ఫోల్డర్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, సో అడ్మిషన్స్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ అడ్మిషన్స్ ఫోల్డర్లో పెట్టుకుంటా, ఫైనాన్స్ అప్లికేషన్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ కూడా ఫైనాన్స్ ఫోల్డర్లో పెట్టుకుంటా. సో ఇది నా ప్లాన్ అనమాట. సో మొత్తానికి ఇది ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో టెంప్లెట్స్ కోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అన్నీ ఇక్కడే నువ్వు కావాలనుకుంటే టెంప్లెట్స్ అన్నీ ఇక్కడే బయట మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే అన్ని అప్లికేషన్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయనుకో మనకి ఏదైనా చిన్న మోడిఫికేషన్ పడినా కూడా కష్టం అవుతుంది. అదే అడ్మిషన్కి సంబంధించిన టెంప్లెట్లో చిన్న మోడిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు ఈజీగా అడ్మిషన్ ఫోల్డర్లోకి వెళ్తాను, అందులో ఉండే టెంప్లెట్స్ని మోడిఫై చేసుకుంటాను. ఫైనాన్స్లో మోడిఫై చేయాలంటే ఫైనాన్స్లోకి వెళ్తాను, అక్కడ అప్డేట్ చేసుకుంటాను. సో అది మనం డివైడ్ చేసుకుంటే మనకి వర్క్ ఈజీ అవుతుంది, అండర్స్టాండబిలిటీ పెరుగుతుందని చెప్పి మనం ఫోల్డర్స్ మెయింటైన్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? రైట్. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, ఫోల్డర్ సెటప్ చేసేసాం. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంట, DIRs అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. ఎక్కడ? settings.pyలో అది సెటప్ చేయాలి. ఓకే, సో మనకి నచ్చినట్టుగా మనం ఏం చేసాము, ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాం. కానీ జాంగో సర్వర్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ కూడా వీడు టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో పెడుతున్నాడు, అక్కడికి వెళ్ళి నేను చెక్ చేసుకోవాలి అని జాంగో సర్వర్కి ఎలా తెలుస్తుంది? మనమే చెప్పాలి కదా, అంటే ఎక్కడో దగ్గర సెట్టింగ్ సెట్ చేయాలి కదా. అదే సెకండ్ స్టెప్ అనమాట. ఓకే, సో టెంప్లెట్స్ ఫోల్డర్ ఎక్కడుంది, నేను ఎక్కడ టెంప్లెట్స్ వెతుక్కోవాలి అనేది మనం జాంగో సర్వర్కి చెప్పాలి. అది ఎలా చెప్తాము అంటే settings.pyలో DIRs అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ని మనం చేసుకుంటే మనం ఏం చేయొచ్చు హ్యాపీగా టెంప్లెట్స్ని కనెక్ట్ చేసేయచ్చు ప్రాజెక్ట్ ఫోల్డర్కి. సో జాంగో సర్వర్ ఇంకా డైరెక్ట్గా ఆ టెంప్లెట్స్ ఫోల్డర్లో చూసుకుంటుంది అనమాట. సో అది ఎక్కడ సెట్ చేయాలని చెప్తున్నాను, settings.pyకి వెళ్ళి అక్కడ DIRs అనేది ఉంటుంది, అక్కడ మనం చెక్ చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో settings.py ఓపెన్ చేస్తే సో మన settings.pyలో మనం ఆ సెట్టింగ్ని చేయవలసి ఉంటుంది. ఓకే, సో చెయ్యాలంటే మనకు ఒక చిన్న మాడ్యూల్ అవసరం పడుతుంది, అది ముందు ఇంపోర్ట్ చేసేద్దాం. ఓకే, సో OS అనే మాడ్యూల్ ఒకటి మనకు అవసరం పడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేస్తే మనకి
టెంప్లేట్స్ అనే సెట్టింగ్ ఉంటుంది. సో దీంట్లో మనకి టెంప్లేట్స్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఇందులో చూడండి, అబ్జర్వ్ చేస్తే మనకి DIRS అనేది ఉంది కదా, ఇది మనం సెట్ చేయాల్సినటువంటి సెట్టింగ్ అనమాట. ఓకే, సో సెటప్ DIRS ఇన్ settings.py. సో ఇక్కడ మనం ఏం చెప్పాలంటే ప్రాజెక్ట్ ఫోల్డర్లో నేను టెంప్లేట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, అక్కడ చూసుకో అని చెప్పేయాలన్నమాట. సో ఆ సెట్టింగ్ మనం ఇక్కడ చేసేస్తే జాంగో సర్వర్ వెంటనే ఏం చేస్తుంది, settings.py ఓపెన్ చేసి ఈ టెంప్లేట్స్లో DIRS చూస్తుంది. ఇక్కడ వీడు ఏ ఫోల్డర్తో మ్యాప్ చేశాడు, ఎక్కడ వెతుక్కోమని చెప్తున్నాడు టెంప్లేట్స్ని అనేది ఇక్కడ చూసుకుంటుంది. సో చూసుకొని అక్కడ నుండి టెంప్లేట్స్ని తీసుకుంటుంది అనమాట. ఓకే, సో మనం ఆ చిన్న సెట్టింగ్ చేయాలంటే మనకి OS అనే మాడ్యూల్ అవసరం అని చెప్తున్నాను, ముందే దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము, ఇక్కడ మనం మ్యాపింగ్ చేయబోతున్నాం. సో ఎలా చేస్తాము, మ్యాపింగ్ ఎలా చేస్తాము, os.path.join os.path.join అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సెట్టింగ్. సో ఏమని ఇవ్వాలి, సో దీని ద్వారా మనం ఏం చెప్పబోతున్నాం అంటే కరెంట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపలే నేను టెంప్లేట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఓకే, సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపే నేను టెంప్లేట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, అక్కడ చూసుకో. ఆ టెంప్లేట్స్ అనే ఫోల్డర్లోనే నేను టెంప్లేట్స్ అన్నీ పెడతాను, హోల్ ప్రాజెక్ట్కి సంబంధించిన టెంప్లేట్స్ అన్నీ అక్కడే ఉంటాయి, అక్కడ చూసుకో అని చెప్పేయాలన్నమాట. ఓకే, సో ఈ చిన్న సెట్టింగ్ని మనం చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎలా చెప్తాము, సో ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే మనం ఫోల్డర్ అంతా పాత్ కాపీ చేసి పేస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో బై డిఫాల్ట్ మన settings.pyలో బేస్ dir అని చెప్పి ఒక వేరియబుల్ మెయింటైన్ అవుతుంది. సో అది బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ వేరియబుల్ని నువ్వు ఇక్కడ జస్ట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. సో బేస్ డైరెక్టరీ అంటే బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఫోల్డరు, ఈ settings.py ఏ ప్రాజెక్ట్లో ఉందో అదే బేస్ డైరెక్టరీ అవుతుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ తాలూకా పాతే మనకి బేస్ డైరెక్టరీ అవుతుంది. అందులో టెంప్లేట్స్ అనే ఫోల్డర్లో చూసుకో, నేను టెంప్లేట్స్ అక్కడ ప్లేస్ చేయబోతున్నాను అని చెప్పడం అనమాట. అర్థమవుతుందా మీకు? సో ఫస్ట్ మనం ఏం చేసాము, టెంప్లేట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో క్రియేట్ చేసి అందులో అప్లికేషన్ వైజ్గా టెంప్లేట్స్ మెయింటైన్ చేసుకోవడానికి ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని ఫోల్డర్స్ మెయింటైన్ చేసాము. అది మ్యాండేటరీ కాదని చెప్పాను, కావాలంటే చేయొచ్చు లేదంటే లేదు. ఓకేనా? సో క్రియేట్ చేసుకున్న తర్వాత ముందు ఈ టెంప్లేట్స్ ఫోల్డర్లోనే టెంప్లేట్స్ అన్నీ పెట్టబోతున్నాను అని మనం జాంగో సర్వర్కి చెప్పాలంటే మనం ఒక చిన్న సెట్టింగ్ని చేసుకోవాలి. ఆ సెట్టింగే DIRS అనే సెట్టింగ్. ఎక్కడ ఉంటుంది? settings.pyలో ఉంటుంది. సో settings.py ఓపెన్ చేసాము. సో చేసి ఆ మ్యాపింగ్ చేయడానికి మనకి చిన్న OS అనే మాడ్యూల్ అవసరం అవుతుంది. ఆ OS అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ టెంప్లేట్స్లో DIRS దగ్గర మనం ఆ సెట్టింగ్ చేసేస్తున్నాం. ఏమని? సో ప్రజెంట్ ప్రాజెక్ట్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్లో టెంప్లేట్స్ అనే ఫోల్డర్లో నేను ఈ టెంప్లేట్స్ అన్ని ప్లేస్ చేయబోతున్నాను, అక్కడికి వెళ్ళి చూసుకో అని చెప్పడం అనమాట. సో os.path.join బేస్ డైరెక్టరీ ఏం చెప్తుంది, మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదో అది తీసుకుంటుంది బై డిఫాల్ట్, దాంట్లో టెంప్లేట్స్ అనే ఫోల్డర్లో నేను ప్లేస్ చేస్తున్నాను చూసుకో అని చెప్పడం అనమాట. సో ఆ విధంగా మనం చెప్పేసాం ముందే. ఓకే, సో టెంప్లేట్స్ ఫోల్డర్ ఇది అని చెప్పేసాము. సో సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా టెంప్లేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టెంప్లేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, టెంప్లేట్స్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిషన్స్లోకి వెళ్తే మనకి అడ్మిషన్స్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయండి? 2 వ్యూస్ ఉన్నాయి. యాడ్ అడ్మిషన్ ఒకటి, అలాగే అడ్మిషన్ రిపోర్ట్ ఒకటి. ఓకే, సో వాటి కోసం HTML ఫైల్స్ మనం ఇక్కడ క్రియేట్ చేద్దాం. రైట్, సో యాడ్ admission.html అలాగే మనకి అడ్మిషన్ రిపోర్ట్ కదండి. సో ఇంకొక HTML ఫైలు admissions report.html అని చెప్పి అదొక ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఏం చేస్తున్నాం అర్థమవుతుందా? ఏం అవుట్పుట్ చూపించాలో ముందే మనం క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాము. ఏం అవుట్పుట్ చూపించాలో ముందే మనం HTML ఫైల్స్గా వాటిని క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాము. అప్పుడు మళ్ళీ స్పెషల్గా ఇక్కడ రెస్పాన్స్ అని చెప్పి మనం ఇది రాయక్కర్లేదు అని చెప్తున్నాను. ఓకే,
సో ఇక్కడ ఏదైతే నువ్వు HTML రూపంలో ఒక టెక్స్ట్ని పంపిస్తున్నావో అది HTTP రెస్పాన్స్ రూపంలో ఇంకా మనం పంపించక్కర్లేదు. దాని ప్లేస్లో ఏం చెప్తున్నాడంటే ముందే టెంప్లెట్స్ క్రియేట్ చేసుకో, దీనికి టెంప్లెట్స్ క్రియేట్ చేసుకొని ఆ టెంప్లెట్స్నే నువ్వు లింక్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఏదైతే టెంప్లెట్ లింక్ చేస్తున్నావో అదే అవుట్పుట్గా చూపించబడుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో యాడ్ అడ్మిషన్కి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న HTML కోడ్ రాసేద్దాం. HTML. సో మనకి నచ్చిన HTML ఫైల్ హ్యాపీగా ఇక్కడ రాసుకోవచ్చు. అక్కడ డబుల్ కోట్స్ మధ్యలోనే మొత్తం HTML కోడ్ రాయడం అన్నది అంత కంఫర్టబుల్ కాదు కదండి. సో ఇక్కడ చూడండి, నచ్చినట్టుగా మన HTML మనకి ఎలాగో అలవాటు కాబట్టి హ్యాపీగా మనకి నచ్చిందంతా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో టైటిల్ దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్స్ పేజ్. సో లేకపోతే సింపుల్గా యాడ్ అడ్మిషన్స్ పేజ్ అని చెప్పి టైటిల్ ఇస్తాను. ఇచ్చేసి బాడీలో సో బాడీ ట్యాగ్ రాస్తాను. బాడీ ట్యాగ్లో ఏదో ఒక సో మనకి నచ్చిన అవుట్పుట్ ఏదైతే చూపించాలనుకుంటున్నామో అది ఇక్కడ రాద్దాం. ఓకే, సో తర్వాత మనం CSS ఫైల్స్ రాసి ఆ CSS ఫైల్స్ని ఎలా లింక్ చేయాలి అన్నది కూడా చూద్దాము. ఓకే, సో మనం H1 ట్యాగ్లో ఏం చేస్తామంటే హలో దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్స్ పేజ్. ఓకే, ఇంకేదో ఒక ట్యాగ్ రాద్దాం. ప్లీజ్ ఫిల్ బిలో అప్లికేషన్. సో యాడ్ అడ్మిషన్ అప్లికేషన్ ఏది ఉందో అప్లికేషన్ ఫామ్ కింద డిస్ప్లే అవుతుంది, అది ఫిల్ చెయ్యు అని చెప్పి యూజర్కి చెప్పడం అనమాట. ఓకే, సో ఇలా ఏదో సంథింగ్ అనమాట, ఏదో ఒక అవుట్పుట్. తర్వాత వీటిని నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు. రైట్, ఇక్కడ నా పర్పస్ వచ్చి టెంప్లెట్స్ చూపించడమే. సో ఇక్కడ ఇదేంటిది అడ్మిషన్స్ రిపోర్ట్ పేజ్ ఇది. ఓకే, సో హలో గెట్ admissions report here, please fill below form or please submit below form అంటాం. ఓకే, సో మనం ఏం చేసాం, ఇప్పుడు అడ్మిషన్స్కి సంబంధించి 2 వ్యూస్ ఉన్నాయి కాబట్టి సో ప్రతి వ్యూకి కూడా ఒక అవుట్పుట్ ఏదో ఒకటి చూపించాలి కాబట్టి సో ప్రతి వ్యూకి కూడా ముందే టెంప్లెట్ని సెట్ చేసుకున్నాం. సో యూజర్ అనేవాడు యాడ్ అడ్మిషన్ రిక్వెస్ట్ చేస్తే ఇది అవుట్పుట్గా చూపించు, ఈ టెంప్లెట్ చూపించు, లేదు అంటే అడ్మిషన్స్ రిపోర్ట్ రిక్వెస్ట్ చేస్తే దీన్ని చూపించు, ఈ టెంప్లెట్ని అవుట్పుట్గా చూపించు అని చెప్పి ఇలా క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా ప్రతి అప్లికేషన్లో కూడా మనం టెంప్లెట్స్ని ముందే క్రియేట్ చేసి పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం, సో టెంప్లెట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఇంకా మన వ్యూలో ఏదైతే HTTP రెస్పాన్స్ పంపించామో ఇంతకుముందు, ఇప్పుడు HTTP రెస్పాన్స్ మనకు అవసరం లేదు ఇంకా, ఎందుకంటే టెక్స్ట్ రూపంలో మనం రెస్పాన్స్ పంపించాలి అనుకోవట్లేదు, టెంప్లెట్ లింక్ చేయాలనుకుంటున్నాము. సో టెంప్లెట్ లింక్ చేయాలంటే మనకి ఇక్కడ బై డిఫాల్ట్ రెండర్ అనేది ఏదైతే ఇంపోర్ట్ అయిందో ఆ రెండర్ని మనం యూజ్ చేసుకోవాలి. ఆ రెండర్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తాము టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని అవుట్పుట్గా చూపిస్తాం అనమాట. ఓకే, సో రెండర్ అనేది ఏం చేస్తుందంటే మన వ్యూని టెంప్లెట్తో లింక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలాగా, సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ రిక్వెస్ట్ అని ఇవ్వాలి. ఓకే, సో ఏదైతే నువ్వు ఇక్కడ రిక్వెస్ట్ ఆర్గ్యుమెంట్ ఇచ్చావో అదే ఇక్కడ ఇవ్వాలి. రిక్వెస్ట్ని తీసుకుంటుంది రెండర్. సో తీసుకొని సో ఇక్కడ మనం ఏం చెప్పాలంటే టెంప్లెట్స్ ఫోల్డర్ వరకు బై డిఫాల్ట్ వెళ్ళిపోద్ది జాంగో సర్వర్, టెంప్లెట్స్ ఫోల్డర్లో వెతుకుతుంది. అయితే టెంప్లెట్స్ ఫోల్డర్లో అడ్మిషన్స్ అనే ఫోల్డర్లో ఉంది కావాల్సింది అని చెప్పేయాలి జస్ట్. ఓకే, సో ఈ వ్యూ క్లిక్ చేసినప్పుడు నువ్వేం చేస్తావంటే అడ్మిషన్స్లోకి వెళ్ళు. ఆల్రెడీ టెంప్లెట్స్ వరకు వెళ్ళింది, అప్పుడు ఏం చెప్తావంటే అడ్మిషన్స్కి వెళ్ళు అని చెప్తావు. అడ్మిషన్స్లో ఈ ఫైల్ చూడు, ఇదే నాకు కావాల్సిన టెంప్లెట్ అని చెప్తావు అనమాట. ఓకే, సో చెప్తే
వెంటనే ఏమవుతుంది, ఎప్పుడైతే యాడ్ అడ్మిషన్ క్లిక్ చేస్తాడో వెంటనే అది టెంప్లెట్స్లో ఉండే అడ్మిషన్స్ ఫోల్డర్కి వెళ్తుంది. అందులో ఉండే యాడ్ అడ్మిషన్స్ .html ఏదైతే ఉందో దాన్ని అవుట్పుట్గా తెచ్చి చూపించేస్తుంది యూజర్కి. ఓకే, అప్పుడు హెచ్టిటిపి రెస్పాన్స్ అని చెప్పి ఇక్కడ ఏదైతే మనం HTML కోడ్ అంతా డబల్ కోడ్స్లో రాసేవాళ్ళం ఇంతకుముందు, అది అవసరం లేకుండా వెరీ సింపుల్గా ముందే మనం టెంప్లెట్ క్రియేట్ చేసుకొని ఆ టెంప్లెట్ని మనం అవుట్పుట్గా చూపిస్తాము. ఓకే, సో ఆ విధంగా MVT ప్యాటర్న్లో మనకి వ్యూ, టెంప్లెట్ ఈ రెండు కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో వ్యూ అనేది ఏం చేస్తుంది, యూజర్ అనేవాడు ఎప్పుడైతే URL రిక్వెస్ట్ పెడతాడో ఆ రిక్వెస్ట్ వ్యూకి వస్తుంది. అది ఏం పెర్ఫామ్ చేయాలో ఆ కోడింగ్ అంతా వ్యూ పెర్ఫామ్ చేసేస్తుంది. చేసిన తర్వాత యూజర్కి ఏదో ఒక అవుట్పుట్ చూపించాలి కాబట్టి ప్రతి యాక్షన్కి సంబంధించి ఒక వ్యూ ఎలాగైతే క్రియేట్ చేసుకుంటున్నామో ప్రతి యాక్షన్కి సంబంధించి ఏం అవుట్పుట్ చూపించాలో ముందే HTML ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటాము. వాటినే మనం టెంప్లెట్స్ అంటాము. ఆ టెంప్లెట్ని వ్యూని లింక్ చేసేస్తే యూజర్ అనేవాడు URLకి రిక్వెస్ట్ పెడతాడు, URL ఏమో వ్యూకి వస్తుంది, వ్యూ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ టెంప్లెట్ని అవుట్పుట్గా యూజర్కి చూపించేస్తుంది అని చెప్తున్నాను. ఓకే, సో యాడ్ అడ్మిషన్ అనేది ఈ టెంప్లెట్తో లింక్ అయ్యింది. అడ్మిషన్స్ రిపోర్ట్ అనేది ఏ టెంప్లెట్తో లింక్ అవుతుంది, అదే అడ్మిషన్స్ ఫోల్డర్లో దీంతో లింక్ అవుతుంది అనమాట. సో దీన్ని అవుట్పుట్గా చూపించేయి అని చెప్పడం. ఓకే, మీకు అర్థమవుతుందా? సో ఇలా మనం ఏం చేస్తామంటే యూజర్ అనేవాడు రిక్వెస్ట్ పెట్టినప్పుడు హెచ్టిటిపి రెస్పాన్స్ రూపంలో మనం అవుట్పుట్ అంతా ఇక్కడే రెస్పాన్స్ రూపంలో రాయకుండా సింపుల్గా ముందు టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకొని ఆ టెంప్లెట్స్ని ఇక్కడ రెండర్ అనే మెథడ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే వ్యూని, టెంప్లెట్ని లింక్ చేస్తున్నాము. సో చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సింది అచీవ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో టెంప్లెట్ క్రియేట్ చేసాము, టెంప్లెట్ని వ్యూస్లో యూజ్ చేసాము. ఇంకా ఫైనల్గా చేయాల్సింది ఏంటి, ఎగ్జిక్యూట్ చేయడమే ప్రాజెక్ట్ని. సో ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేయడమే. ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఒకసారి ఆపేద్దాం సర్వర్ని, మరొకసారి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. సో చేసి ఓకే, సో ఇప్పుడు ఫ్రెష్గా ఒకసారి ఓపెన్ చేస్తే సో చూడండి మనకి దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్ స్పేస్. హలో, దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్ స్పేస్, ప్లీజ్ ఫిల్ బిలో అప్లికేషన్. ఎక్కడ రాసాం మనం ఇది, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టెంప్లెట్లో రాసాం. ఇదే కదా మనకి ఇక్కడికి వచ్చింది. సో టైటిల్ కూడా యాడ్ అడ్మిషన్ స్పేస్, టైటిల్ కూడా సెట్ అయింది చూడండి. అర్థమవుతుందా మీకు? సో ఈ విధంగా మనం నచ్చిన విధంగా మనం దీన్ని డిస్ప్లే చేయొచ్చు. సో ఏమైనా ఇంకా నచ్చినట్టుగా మనం ఇక్కడ కోడింగ్ అనేది రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అన్నాను అనుకోండి నేను. ఓకే, సో ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో చూస్తున్నారా, సో ఇంత లెవెల్లో సెట్టింగ్ అనేది మనం ఇక్కడ హెచ్టిటిపి రెస్పాన్స్ రాసి సో ఇన్ని ట్యాగ్స్, ఇన్ని యాట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హెచ్టిటిపి రెస్పాన్స్లోనే రాయడం అనేది అంత కంఫర్టబుల్ కాదు, అది సజెస్టబుల్ కూడా కాదు లాంగ్ టైంలో. ఎందుకంటే ప్రాజెక్ట్స్ మనం పెద్దవి డిజైన్ చేస్తున్న కొద్దీ కోడింగ్ అనేది పెరుగుతుంది. అదంతా కూడా వెరీ సింపుల్గా మనం హెచ్టిటిపి రెస్పాన్స్లో పంపించేస్తామంటే కుదరదు. ఓకే, సో అందుకు మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు టెంప్లెట్ రూపంలో మనం ముందే ఏదైతే ప్రతి వ్యూకి అవుట్పుట్ చూపించాలనుకుంటున్నామో దానికి ముందే టెంప్లెట్స్ క్రియేట్ చేసి పెట్టుకొని వాటిని మనం రెండర్ చేసేస్తున్నాం. ఆ రెండర్ చేసేస్తే మనకు అది లింక్ అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. సో అలాగే మనకి ఇంకొక అప్లికేషన్ ఉంది, ఏది, ఫైనాన్స్. సో ఫైనాన్స్కి సంబంధించి కూడా మనం ఇక్కడ కూడా హెచ్టిటిపి రెస్పాన్స్లే పంపించాము. ఓకే, సో కావాలంటే ఇప్పటికీ మనం చూడాలంటే చూడొచ్చు FIN కలెక్షన్స్ రిపోర్ట్. సో FIN కలెక్షన్స్ రిపోర్ట్ అంటే మనకి కలెక్షన్స్ రిపోర్ట్ వస్తుంది. సో FIN కలెక్షన్స్ రిపోర్ట్ అంటే వస్తుంది. ఎలా వస్తుంది, FIN అంటే ఫైనాన్స్లో ఉండే URLs. సో ఫైనాన్స్లో ఉండే URLs ఓపెన్ చేస్తే కలెక్షన్ రిపోర్ట్ అంటే ఏంటి, ఫీ కలెక్షన్ రిపోర్ట్ అనే వ్యూ అంట. సో ఫీ కలెక్షన్స్ రిపోర్ట్ అనే వ్యూ ఏం చెప్తుంది, ఐ విల్ గెట్ ఫీ కలెక్షన్ రిపోర్ట్ ఫ్రమ్ దిస్ వ్యూ అని చెప్తుంది. సో అదే మనకి ఇక్కడ అవుట్పుట్గా రావడం జరిగింది. అయితే ఈ హెచ్టిటిపి రెస్పాన్స్ మధ్యలోనే HTML కోడ్ అంతా రాయడం కంఫర్టబుల్ కాదు అని చెప్పి మనం టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి సో దీనికి కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి ఒక టెంప్లెట్ ముందే క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకొని హెచ్టిటిపి రెస్పాన్స్కి బదులుగా ఆ టెంప్లెట్ని వీటితో లింక్ చేసుకుంటాము. ఓకే, సో మనం ఏం చేయాలైతే ఇక్కడ మన ఫైనాన్స్లో ఎలాగైతే అడ్మిషన్స్లో టెంప్లెట్స్ క్రియేట్ చేసామో
ఫైనాన్స్లో కూడా టెంప్లెట్స్ క్రియేట్ చేసేద్దాము. ఓకే, సో ఎన్ని టెంప్లెట్స్ కావాలి మనకి? ఫీ కలెక్షన్కి, ఫీ డ్యూస్ రిపోర్ట్కి, ఫీ కలెక్షన్ రిపోర్ట్కి. ఓకే, ఫీ కలెక్ట్ చేయాలంటే ఫీ కలెక్షన్కి ఒకటి కావాలంట. ఓకే, సో ఫీ కలెక్షన్కి ఒకటి కావాలి, అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్కి ఒకటి కావాలి, అలాగే ఫీ కలెక్షన్ రిపోర్ట్కి ఒకటి కావాలి. సో 3 HTML ఫైల్స్ మనకు అవసరం. సో 3 HTML ఫైల్స్ని కూడా మనం క్రియేట్ చేసుకున్నాము. ఓకే, సో క్రియేట్ చేసుకొని ఇప్పుడు వాటిలో కోడింగ్ని రాసేద్దాము. సో టెంప్లెట్స్ క్రియేట్ అయిపోతే మనం వాటిని లింక్ చేసేయచ్చు. ఓకే, సో HTML బేసిక్ స్ట్రక్చర్ కోసం దీన్ని కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ రాస్తాను, వాటిని మోడిఫై చేస్తాను. ఓకేనా, రైట్. సో ఫీ కలెక్షన్ పేజ్ ఇది. ఓకే, సో దిస్ ఈజ్ అ ఫీ కలెక్షన్ పేజ్, ఫీ కలెక్షన్ పేజ్. ఓకే, స్టూడెంట్స్ కెన్, సో బిలో ఫామ్ ద్వారా ఫిలప్ చేసి ఫీజు పే చేసుకోమని చెప్పటం. సో గెట్, ఓకే, సో ప్లీజ్ సబ్మిట్ బిలో ఫామ్ అని చెప్పి వస్తుంది. అలాగే సో దిస్ ఈజ్, సో ప్లీజ్ సబ్మిట్ బిలో ఫామ్. సో ఇలా ఏం చేసాము, వీటికి కూడా 3 టెంప్లెట్స్ క్రియేట్ చేసేసాము. ఓకే, సో ఫైనాన్స్ అప్లికేషన్లో కూడా 3 వ్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి ఇప్పుడు వెరీ సింపుల్గా మనం ఏం చేయాలి, రెండర్ చేసేయాలి. సో రెండర్ అని చెప్పి మనం ఏమనాలి, రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ అని చెప్పి మన పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ని ఇచ్చేయాలి. సో బై డిఫాల్ట్ ఫోల్డర్ ఏంటి, సో ఫైనాన్స్ అనే ఫోల్డర్లో ఉన్నాయి అని చెప్పడం. ఓకే, సో ఫైనాన్స్ అనే ఫోల్డర్లో నీకు కావాల్సింది ఉంది తీసుకో అని చెప్తున్నాము. ఓకే, సో దేంతో లింక్ చేయాలో ఒకసారి చూసేద్దాం. సో ఫీ కలెక్షన్ డాట్ హెచ్టిఎంఎల్, సో ఫీ కలెక్షన్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఫీ కలెక్షన్కి ఇవ్వాలి. అలాగే ఫీ కలెక్షన్ రిపోర్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఫీ కలెక్షన్ రిపోర్ట్కి ఇవ్వాలి. అలాగే ఫీ డ్యూస్ రిపోర్ట్ అన్నది ఫీ డ్యూస్ రిపోర్ట్కి ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం లింక్ చేసేస్తే ఇప్పుడు ఏమైంది, వ్యూను టెంప్లెట్ రెండు కూడా లింక్ అయిపోయాయి. సో ఈ వ్యూ కాల్ అయినప్పుడు ఈ టెంప్లెట్ అవుట్పుట్గా చూపించబడుతుంది, ఈ వ్యూ కాల్ అయినప్పుడు ఇది చూపించబడుతుంది, ఈ వ్యూ కాల్ అయినప్పుడు ఇది అవుట్పుట్గా చూపించబడుతుంది. ఓకే, సో టెంప్లెట్స్ వ్యూస్ లింక్ అయిపోయాయి కాబట్టి మనం ఒకసారి సర్వర్ని స్టాప్ చేసేసి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఫైనాన్స్లో ఉండే కలెక్షన్ రిపోర్ట్ రన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూడండి, హలో గెట్ ఫీ కలెక్షన్ రిపోర్ట్ ఫ్రమ్ హియర్, ప్లీజ్ సబ్మిట్ బిలో ఫామ్. ఎక్కడి నుండి వచ్చింది ఇది, ఎక్కడి నుండి వచ్చింది, ఫైనాన్స్లో ఉండే కన్సర్న్డ్ టెంప్లెట్ నుండి వచ్చింది. ఆ కన్సర్న్డ్ టెంప్లెట్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావో అదే అవుట్పుట్గా ఇప్పుడు చూపించబడుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో మిగతావి కూడా మనం యూఆర్ఎల్స్ చూడాలంటే చూడొచ్చు. సో ఫైనాన్స్లో మిగతా యూఆర్ఎల్స్ ఏంటి, సో ఫీ కాల్ అంటే ఫీ కలెక్షన్ రావాలి, ఫీ కాల్ అంటే ఫీ కలెక్షన్ రావాలి. స్టూడెంట్స్ కెన్ పే దేర్ ఫీ ఫ్రమ్ హియర్. సో ఇది ఇక్కడ HTML పేజ్ అంతా నీట్గా క్రియేట్ చేసుకుంటాము. ఏమేమి ట్యాగ్స్ ఉండాలి, టేబుల్స్ ఉండాలా, లిస్ట్స్ ఉండాలా, ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలా, ఇవన్నీ కూడా ఇక్కడ చేసుకుంటాము. సో ఈ టెంప్లెట్లో చేసుకుంటే మనం ఇక్కడ ఈ టెంప్లెట్లో ఏది క్రియేట్ చేస్తే అది అవుట్పుట్గా చూపించబడుతుంది అనమాట. ఓకే, సో అలాగే డ్యూస్ రిపోర్ట్. సో డ్యూస్ రిపోర్ట్ చూడాలన్నా సరే మనం చూడొచ్చు. సో డ్యూస్ రిపోర్ట్ అన్నామంటే మనకి హలో గెట్ ఫీ డ్యూస్ రిపోర్ట్ హియర్, ప్లీజ్ సబ్మిట్ బిలో ఫామ్. ఇక్కడ ఫామ్ ఇస్తాము. సో అది సబ్మిట్ చేస్తే ఏ రోజు డ్యూ కావాలంటే ఆ రోజు డ్యూ రిపోర్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫైనల్గా మనం ఏం చేసామైతే HTTP రెస్పాన్స్ రూపంలో ఏదైతే సింపుల్ టెక్స్ట్ని, సింపుల్ రెస్పాన్సెస్ని ఇంతకుముందు చూపించామో దాని ప్లేస్లో ఇప్పుడు టెంప్లెట్సే మనం ముందు క్రియేట్ చేసుకొని ఆ టెంప్లెట్స్ని అవుట్పుట్గా చూపిస్తున్నాము. సో ఆ టెంప్లెట్స్ని మనం క్రియేట్ చేసుకొని అవుట్పుట్గా చూపించాలంటే ఏం చేసాము, సో ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్కి ఒక ఫోల్డర్ చొప్పున మనం క్రియేట్ చేసుకున్నాము. సో దేని తాలూకా టెంప్లెట్స్ దాంట్లో మెయింటైన్ చేసుకుందాము అని మన పర్పస్ అనమాట. సో వన్స్ మన ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, మన settings.py ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి అందులో OS మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసాము. ఇంపోర్ట్ చేసి టెంప్లెట్స్లో మనకి ఈ టెంప్లెట్స్లో DIRs అనేది ఉంటుంది. ఆ DIRsలో మనం ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ని లింక్ చేసాము.
సో లింక్ చేయడానికి os.path.join. సో బేస్ డైరెక్టరీ అంటే ఏమని చెప్పాను, ప్రాజెక్ట్ ఫోల్డర్. సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్ ఎక్కడుందో ఆ పాత్ బై డిఫాల్ట్ తీసుకో అని చెప్పాలంటే మనకి వేరియబుల్ వచ్చి బేస్ డైరెక్టరీ అనమాట. సో ఈ బేస్ డైరెక్టరీ అనే ఫోల్డర్ పైన మెయింటైన్ అవుతుంటుంది. ఓకే, సో దాంట్లో ఏమొస్తుంది, బై డిఫాల్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ వస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ పాత్ అంతా మెయింటైన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనమైతే, ఆ ప్రాజెక్ట్ పాత్లో టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఉంది చూసుకో, అందులో టెంప్లెట్స్ ఉన్నాయి అని చెప్పి మనం డిఐఆర్ఎస్ని సెట్ చేసేయాలి సెకండ్లో. ఓకే, సో సెకండ్ స్టెప్లో అది చేసేసాము. ఆ తర్వాత టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి. సో ఏ అప్లికేషన్కి సంబంధించిన టెంప్లెట్స్ ఆ అప్లికేషన్ ఫోల్డర్లో మనం చేసేసాము. ఓకే, సో టెంప్లెట్స్లో చేసేసిన తర్వాత టెంప్లెట్స్ని వ్యూని లింక్ చేయాలి. సో టెంప్లెట్స్ని వ్యూస్ని లింకింగ్ ఎలా చేసాం మనం, రెండర్ అనే మెథడ్ ద్వారా మనం లింక్ చేసాము. సో అడ్మిషన్స్కి సంబంధించినవి అలాగే ఫైనాన్స్కి సంబంధించినవి దానికి వ్యూస్ని టెంప్లెట్స్ని లింక్ చేసేసాము. సో చేసేసిన తర్వాత మన సర్వర్ని స్టార్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేసాము. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఏంటంటే ముందే ప్రతిదానికి టెంప్లెట్స్ పెట్టుకొని ఆ టెంప్లెట్స్ని అవుట్పుట్గా చూపించడం అనేది జరిగిందనమాట. ఓకేనా, సో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.